లక్ష్మి వ్యవహారం ఏంటి? లక్ష్మికి సంబంధించినటువంటి వ్యవహారంలో మీ పేరు ఏంది? లక్ష్మీ పడాలనే అమ్మాయి లావణ్య అండ్ వాళ్ళ తమ్ముడు కార్తీక్ అండ్ చింటూ అనే వీళ్ళ నలుగురు. చింటూ అంటే అతను కూడా అదిదో కేసులో ఏటుగా ఉన్నాడు. సో ఫైనల్లీ వీళ్ళందరూ కలిసి అందులో ఒక కుట్రవన్నీ నన్ను చంపేసే ప్రయత్నం. సో మీరు మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా మిమ్మల్ని మోసం చేశారు. మీరు మిస్టర్ పర్ఫెక్టా? సింపుల్ క్వశ్చన్. శేఖర్ భాష మిస్టర్ పర్ఫెక్టా? మిస్టర్ పర్ఫెక్ట్. మీరు ఎక్కడా కూడా ఈ నగ్న వీడియోలకు సంబంధించి కానీ సింపుల్ అండ్ నేను అడుగుతాను, ఈ నగ్న వీడియోలకు సంబంధించి కానీ ఈ డ్రగ్స్ వ్యవహారంలో కానీ మస్తాన్ సాయితో పరిచయం కానీ లేకపోతే లావణ్యతకు సంబంధించినటువంటి వ్యవహారంలో కానీ ఎక్కడైనా సరే వీటన్నిటిలో కూడా అంటే నేను అడిగినటువంటి మొత్తం సర్కిల్ ఏదైతే ఉందో ఈ సర్కిల్ ఎక్కడా కూడా శేఖర్ భాష పేరు ఉందా? శేఖర్ భాష హ్యాండ్ ఉందా? అసలు నాకు సంబంధమే లేదు. మీరు ఎట్లా మీడియా జర్నలిస్టులు ఎలాగ అడుగుతారో నన్ను వచ్చి ఇంటర్వ్యూలు అడిగినప్పుడు నేను ఇంటర్వ్యూలు ఇచ్చేవాడిని, ఏమైనా ఆధారం ఉంటే చేసేవాడిని. వాళ్ళు అసలు వాళ్ళ గ్యాంగ్ ఏమిటో వాళ్ళ గోల్ ఏమిటో మనకు సంబంధం లేదు. రాజ్ తరుణ్ నాకు ఫ్రెండ్. రాజ్ తరుణ్ నేను 2-3 సార్లు కలిశాను. ఇంటర్వ్యూస్కి వచ్చినప్పుడు మీరు ఇలా ఇంటర్వ్యూ చేశాను, నేను రాస్తాను, నేను ఆర్జేగా అలా ఎప్పుడైనా ఈ వినాయకుడి గణేష్ పండాలకు పిలిచేవాళ్ళని గెస్ట్గా అలా రాజ్ తరుణ్ పరిచయం తప్ప నీకు మిగతా వాళ్ళు ఎవ్వరూ పరిచయం లేదు. ఆ లక్ష్మీ పడాల మాత్రం మా వెబ్ సిరీస్లో అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తామని వచ్చి మా హీరోని బ్లాక్మెయిల్ చేసిన కేసులో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది. ఎక్కడ ఎస్ఆర్ నగర్ పిఎస్లో 5 లక్షలు డిమాండ్ చేసి. అలాగే తర్వాత ఆవిడ గురించి ఆరాధిస్తే ఆవిడ ఇలాగే చాలామంది మీద ఎక్స్ట్రాక్షన్ చేశారని చెప్పి బయటపడింది. బట్ ఫైనల్గా ఆవిడ అక్కడి నుంచి జంప్ అయిపోయి నా ఆవిడ గురించి ఇది బయటపెడుతున్న విషయంలో నా శత్రువులు ఎవరైతే ఉన్నారో అని చెప్పి తెలుసుకుని వాళ్ళతో వెళ్ళి మిమ్మల్ని శేఖర్ భాష ఎక్కడ ఎప్పుడు దొరుకుతాడు నేను చెప్తే మీరు అతన్ని చంపేయండి అని చెప్పి స్కెచ్ ఇచ్చింది. మీకెందుకు లావణ్య ఇష్యూలు అంత ఇంట్రెస్ట్? అప్పుడు మీడియా ముందుకు వచ్చి ఎందుకు మాట్లాడారు? మీరు అడిగితే నేను చెప్పాను తప్ప నాకు అదే పనిగా ఇంట్రెస్ట్. ఆ తర్వాత మీరు చాలా వచ్చారు, ఆ తర్వాత గొడవ కూడా అయింది కదా మీ ఇద్దరికి. అప్పుడు చెప్పచ్చు కదా, ఇప్పుడు లేదు ఈ మొత్తం వ్యవహారంలో నేను ఏదో పొరపాటు అప్పుడు మాట్లాడాను అని చెప్పకుండా ఒక నిమిషం నేను కూడా చెప్తున్నా. అప్పుడు ఏదో మీడియా వాళ్ళు వచ్చి అడిగారు, ఆ రోజు అలా మాట్లాడాను తప్ప ఒక అమ్మాయి విషయంలో నాకు ఇలా మాట్లాడాల్సిన అవసరం లేదు అని గొడవ పడకుండా అప్పట్లోనే కాంప్రమైజ్ చేసుకోకుండా ఎందుకని వివాదం చాలా పెద్ద దూరం తీసుకెళ్లారు? ఆవిడతో ఎందుకు కాంప్రమైజ్ చేసుకోవాలి? ఫస్ట్ కాంప్రమైజ్ మీన్స్ ఒక మహిళ విషయంలో ఆమె తన భర్త కోసం పోరాడుతుంది అని అనుకుందాం. తన భర్త కోసం కాకపోయినా రాజ్ తరుణ్ కోసం వచ్చేసి ఇలా నన్ను మోసం చేశాడు అనేటటువంటి అలిగేషన్ తో ఆమె బయటకు వచ్చి కంప్లైంట్ పెట్టింది. అవునా? అదే కంప్లైంట్ ఇలాగే నన్ను మస్తాన్ సాయి మోసం చేశాడు నా భర్త వీడు అని చెప్పి కంప్లైంట్ పెట్టింది. అది మీరు చూడలేదేమో. నేను చూశాను. మరి మీరు అలా కంప్లైంట్ పెట్టిన మహిళ గురించి మీరు ఎలా వకాల్తా తీసుకుని మాట్లాడుతున్నారు? అంటే మనకున్నటువంటి చట్టాల ప్రకారం ఒక మహిళకు ఆమె వెళ్ళేసి అన్యాయం జరిగితే పెట్టచ్చు. ఒకటి నెంబర్ 1. నెంబర్ 2 ఒక మహిళ ఇద్దరు పెళ్లి చేసుకోవచ్చా? నేను చెప్తాను, దాన్ని కూడా చెప్తాను. ఒక మహిళ సుప్రీంకోర్టు చాలా క్లియర్గా కూడా చెప్పింది. నేను అనేది ఏంటంటే లావణ్య అనేటటువంటి ఒక మహిళ, ఒక అమ్మాయి వాటెవర్, ఆమె వచ్చేసి పలానా వ్యక్తి నన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి మోసం చేస్తే ఆ మోసానికి నేను బాధితురాలిని అని ఆమె వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేస్తే అది ఎవరైనా సరే వాడి మీద ఎఫ్ఐఆర్ అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. అది మస్తాన్ సాయి అయినా సరే లేకపోతే రాజ్ తరుణ్ అయినా సరే, ఇంకా అది డ్రగ్ పెడరల్ అయినా సరే, అది ఎక్స్టార్షనిస్ట్ అయినా సరే, అది ఇంతకుముందు మర్డర్ చేసిన వాళ్ళైనా సరే, ఎవరైనా సరే ఆడపిల్ల అయితే అవుతుంది. అదేనా పోరాటం? ఎందుకు మగాడు చేస్తే చేయరు? ఒక మగాడు ఇదే పనిగా నన్ను ఒక అమ్మాయి ఇట్లాగే వేధించి నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పి నన్ను ఊటీ కూడా గినాలన్నీ తిప్పి నన్ను సుర్ర నాకేసి ఫైనల్గా నన్ను ఈ రోజున నన్ను పెళ్లి చేసుకుని నాకు ఇంకా బెటర్ వాడు దొరికాడు నేను వెళ్ళిపోతానంటే నా గుండె పగిలిపోయి నేను చచ్చిపోదాం అనుకున్నాను. అమ్మాయి మీద కేసు పెడదాం అనుకున్నాను. సార్ ఇప్పుడు రాజ్ తరుణ్ మీద లావణ్య ఎలా కేసు పెట్టిందో పెళ్లి చేసుకుంటాను మోసం చేసి, ఆ అమ్మాయి కూడా నన్ను పెళ్లి చేసుకుంటాను మోసం చేసింది అని మగాడు వెళ్ళి కేసు పెడితే ఎందుకు పెట్టరు అనే పోరాటంతోనే మొదలైంది. అది ఇప్పుడు